नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। जड़चल्ला हल्का असम्बली के राजापुर मंडल के ZPHS स्कूल में रुकन असम्बली जड़चल्ला जनमपल्ली अनिरुद्ध रेड्डी और रुकन पार्लियामेंट महबूबनगर डी के अरुणा ने जदीद साइंस लैब और इजाफी क्लासेस रोज रूम्स का इफ्तिताह किया। इस जदीद साइंस लैब और इजाफी क्लास रूम्स का इफ्तिताह मरकज़ी और रियासती हुकूमतों की तरफ से PM श्री फंड्स के ज़रिए फराहम करदा ताउन के साथ तैयार किया जा रहा है। रुकन असम्बली अनिरुद्ध रेड्डी ने इस मौके पर जड़चल्ला के लिए नवादिया का मुतालबा किया, क्योंकि हमारी हुकूमत तलबा के मुस्तकबिल को मजबूत बनाने के लिए पुरअज़म है। डी के अरुणा ने कहा कि जदीद साइंस लैब और इजाफी क्लास रूम्स तलबा के लिए मुफीद साबित होंगे। థ్యాంక్ యూ లీడర్స్ అందరు కూడా మీకు అందరికీ కార్యక్రమం దయచేసి మిగతా వాళ్ళు కామ్గా ఉండాలి. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన యా కుందేందు తుషారహార ధవలా యా Judicial constituency onto the vice president. I also request. Honorable MP Madam and Honorable MLA Sir, good morning everyone. Today we celebrate new opening our computer lab and additional rooms. Opening the future, we can learn the future by using this equipment and this is a very golden opportunity for us. The empowered students for us, very useful to us, develop our learning experience and creative of our learning. Very useful. It is very useful to us.
ఎంపీ నిధులు వచ్చాయని అయితే నేను ఎక్కడ వినలేదు. కానీ మీరు వచ్చిన తర్వాత మా జడ్చర్ల నియోజకవర్గంకి మీరు నిధులు ఇస్తున్నారని చెప్పి మీకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదే కాకుండా మాది కూడా ఒక కోరిక ఉన్నది. నవోదయ స్కూల్ వచ్చింది, మీకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ మాది కూడా ఒక రిక్వెస్ట్, పెద్దపల్లి దగ్గర అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది హైవే పక్కనే. ఒకవేళ వీలైతే ఒకవేళ సెలెక్షన్లో మాది గిట్ట సెలెక్ట్ అయితే ఖచ్చితంగా జడ్చర్ల నియోజకవర్గం నుండి దగ్గర అక్కడ 22-23 ఎకరాల భూమి ఉన్నది. ఒకవేళ నవోదయ అక్కడ ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా మీ ఆశీర్వాదం జడ్చర్లకు మాకు అందరికీ ఉండాలి. మీరు కూడా మాకు 7 నియోజకవర్గంలో ఒకవేళ జడ్చర్లకు, ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు ఎప్పుడు ఏవి శాంక్షన్స్ కాలేదు. కాబట్టి ఈసారి ఒకవేళ నవోదయకు ఒకవేళ ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా మీరు మాకు పెద్దాయపల్లికి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. గద్వాలు ఎట్లా చూసుకుంటారో అట్లనే జడ్చర్లు కూడా చూసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మరి స్కూల్ అందరి స్టాఫ్ కూడాను మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు విద్యార్థినులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మొట్టమొదటగా మీ అందరికీ కూడా పిఎం శ్రీ కింద మీ స్కూల్ ఎంపికై ఆ పనులు పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంగా మీకు అందరికీ కూడా స్కూల్ స్టాఫ్ తో పాటు పిల్లలకు అందరికీ కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా. ఒక చక్కటి అవకాశం మీ స్కూల్కు వచ్చింది. ఎమ్మెల్యే గారు సొంత మండలం అన్నారు. మరి మండలంలో చక్కటి స్కూల్, ఇక్కడ ఈ స్కూల్కి అత్యాధునికమైనటువంటి వసతులతో 54 లక్షలు మరి స్కూల్కి పిఎంసీ కింద శాంక్షన్ అయినాయి. మరి స్కూల్ ఇక్కడ ఆ పథకం కింద తరగతి గదులను నిర్మాణం చేసుకొని దాంట్లో ఏఐని ఏర్పాటు చేసుకున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా అది అటల్ టింకరింగ్ ల్యాబ్ని ఏర్పాటు చేసుకున్నారు, సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నారు, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నారు, అదనంగా స్కూల్ గది ఏర్పాటు చేసుకున్నారు. చక్కగా దీంట్లో పిల్లలకు అంటే ఒక విజన్తో నరేంద్ర మోదీ గారు ఒక విజన్తో పిఎం శ్రీ అని ఒక పథకాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమన్వయంతో ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి, పేద పిల్లలు ప్రతి ఒక్కరి పాఠశాలలో చదువుకొని ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని, వారు ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించింది. 2000 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 20లో వచ్చిన 22 నుంచి ఈ స్కూల్స్ ని మరి పిఎంసీ కింద స్కూల్స్ ని శాంక్షన్ చేస్తా ఉన్నారు. దాంట్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కింద పిఎంసీ అంటే ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. రైజింగ్ ఇండియా అంటే అభివృద్ధి చెందాలంటే ఎవరు? ఫస్ట్ పిల్లలు మంచి చదువుకోవాలి. మన దేశం యొక్క భవిష్యత్ అంటే ఎవరిది? మీరు మంచిగా చదువుకొని మంచిగా పెద్దగా ఈ దేశం కోసం అన్ని రకాలుగా విద్యను మీరు సమాజంలో మీ తెలివితేటలని మీ యొక్క విద్యను పంచినప్పుడే మీ ఊరు అభివృద్ధి అవుతుంది, మీ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, దేశం అభివృద్ధి అవుతుంది. కాబట్టి దానికోసమే ఈరోజు గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా మంచి విద్యని అభ్యసించాలనేటటువంటి లక్ష్యంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని ప్రారంభించిండ్రు. ఈరోజు ఈ ఒక్క స్కూల్ కంప్లీట్ షేప్ లో చేయడానికి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కింద, సెకండ్ ఫేజ్ కింద కొన్ని శాంక్షన్ అయినాయి. ఇంకా అటల్ టింకర్ ల్యాబ్ ఏదైతే ఉందో దానివల్ల పిల్లలకందరికి కూడా టెక్నికల్ గా ఇప్పుడు ఇక్కడ 10 కంప్యూటర్స్ వచ్చినాయి ఈ స్కూల్లో, 10 కంప్యూటర్లు వచ్చినాయి, ఇంకా 5 కంప్యూటర్లు వస్తాయి. సో ఇక్కడ ఆ కంప్యూటర్ విద్యని చిన్నప్పటి నుంచే ఈరోజు ఎందుకు కంప్యూటర్ యుగం, అంత మొత్తం డిజిటలైజేషన్, కంప్యూటర్, ఏఐ రోజు రోజుకి కూడా మోడల్, అంటే రోజు రోజుకి కూడా విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, అనేకటువంటి టెక్నికల్గా వచ్చినటువంటి మార్పులను కూడా చిన్నప్పటి నుంచే మన పిల్లలకు అందించాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునికమైనటువంటి అన్ని వ్యవస్థతో ఈ స్కూల్లో అందించాలని లక్ష్యంతో అందిస్తా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ టీచర్ వచ్చేసిందని చెప్పారు, ఏఐకి టీచర్ కూడా వచ్చేసినారని చెప్పారా, ఏఐ కోసం టీచర్ వచ్చేసినారు. సో ఈరోజు ఎంపీగా నేను కానీ, ఎమ్మెల్యేగా అనిరుద్ రెడ్డి గారు కానీ
ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమం మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి పిల్లలకి అందుబాటులోకి తేవాల్సినటువంటి అవసరం ఉన్నా, వచ్చిన వాటిని పూర్తిగా సద్వినియోగపరచుకోవాలనుకున్నా, ఈ జిల్లా అభివృద్ధిలో కానీ నియోజకవర్గం అభివృద్ధిలో కానీ అన్ని రకాల కూడా అభివృద్ధి యొక్క నేపథ్యంలోనే ఈ పెద్ద ఎత్తున ఇక్కడ మీ యొక్క పార్లమెంట్ సభ్యురాలుగా నా పూర్తి ఏమంటే నా టైంని కానీ నా వీటిని నా యొక్క ఎక్కడెక్కడ నా యొక్క అవసరం ఉంది ఎంపీగా నేను ఏం చేయగలుగుతున్నటువంటి పూర్తి విషయాలు నేను సహకరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సహకరిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏమన్నారు గద్వాల లాగా అన్నారు. ఇప్పుడు నేను పార్లమెంట్ మెంబర్ మహబూబ్ నగర్కి, గద్వాల్కి కాదు. సొంతూరు డిఫరెంట్, కానీ ఇక్కడ లేకుండా ఇక్కడ చేయకుండా అక్కడ చేయమనేది నా ధర్మం కాదు. ఇక్కడ ప్రజలు నన్ను గెలిపించిండ్రు. ఇక్కడ చేసి అక్కడ చేయడం వేరే, కానీ ఇక్కడ చేయకుండా అక్కడ చేయడం అనేది కాదు. ఫస్ట్ ఇక్కడ నాకు ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటులో 7 నియోజకవర్గాల ప్రజలు జడ్చర్ల కానీ, షాద్ నగర్ కానీ, మహబూబ్ నగర్ కానీ, దేవరకద్ర కానీ, నారాయణపేట కానీ, మక్తల్ కానీ, కొడంగల్ కానీ 7 నియోజకవర్గాలు కూడా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉండొచ్చు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క అవసరం ఉంటుంది. అక్కడ అవసరం అక్కడ ఆల్రెడీ ఉన్న వాటి కోసం ఇంకొకటి రిక్వైర్మెంట్ ఉండొచ్చు. ఆ విధంగా ఎక్కడ ఎలాంటి అవసరాలు ఉన్నా ఆ అవసరాలను తీర్చే విధంగానే పార్లమెంట్ సభ్యురాలుగా తప్పకుండా నా కృషి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది కానీ ఏది బాగుందని వాళ్ళు భావిస్తే దానికి తప్పకుండా నా సపోర్టు ఇస్తాను. పెద్దాయిపల్లి అయినా మా ఊరైనా రెండు మన పార్లమెంటులోనే ఉండేటివే కాబట్టి రెండు మన పార్లమెంటే. ఇదేమి దూరం లేదు. ఇది కూడా మహబూబ్నగర్ జిల్లానే రోడ్డు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇబ్బంది ఏం లేదు. సో దానికి కూడా తప్పకుండా నా సహకారం ఉంటుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి, ప్రజలకందరికీ, జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. మరి యొక్క స్కూలు हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।